చూడు సరేరా నువ్వు జానీ మాస్టర్ తప్పు చేశాడని చూపిరా నిరూపించు నువ్వు చూపిస్తా నిరూపించు ఇప్పుడు కోర్టు అవుతుంది నేను పోతా ఆయన పోతే జైలుకి నేను పోతా నువ్వు పోతావా జానీ మాస్టర్ ప్లేస్ లో నేను జైలుకి పోతా హాయ్ జానీ మాస్టర్ ఇష్యూ తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి ఏదో కేసు పెట్టిందంట కదా? కేసు పెట్టిన జానీ మాస్టర్ తప్పు ఉంది. ఉందా? ఉంది తప్పు. జానీ మాస్టర్ తప్పు ఉంది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి జిప్ తీయడం బస్సులో ఇబ్బంది పెట్టడం అని చేయడము జానీ మాస్టర్ తప్పు ఉంది. ఎవరు బ్రో? నువ్వెవరు బ్రో? బ్రో కొట్టుకోకండి బ్రో. ఎవరు మీరెవరు? ఆయన తప్పు. జానీ మాస్టర్ తప్పు. అమ్మాయిల బ్యాగ్ మీద చేయడం పెట్టారు, అమ్మాయిలు అండం పెట్టారు. బ్రో బ్రో ఏంది బ్రో? నేను చెప్తానా, నేను మొన్న అమ్మాయిలు అండం పెట్టు, అమ్మాయిలు అండం పెట్టారు. బ్రో కొట్టుకో బ్రో. ఉండు బ్రో ఉండు బ్రో. కొట్టుకోకండి బ్రో. జానీ మాస్టర్ తప్పేమీ లేదు. ఎలా చెప్తావు బ్రో తప్పలేదని? ఎలా చెప్పాలంటే ఆయన ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మాస్టర్ ఆయన. పైగా నేను మొన్న పుష్ప సినిమాకి డాన్సర్ గా పోయినా 4 సాంగులు పోతే ఆయన మంచితనం చూసా. కానీ ఆయన పుష్ప సినిమాలో చేయకపోయా ఆయన తెలుగు సినిమా ఫీల్డ్ డాన్స్ అసోసియేషన్ కి ఎవరైనా ప్రెసిడెంట్ అయినా. అవును. కాబట్టి పాప కొంతమంది నాన్ కార్డ్ నెంబర్ బతకాలని ఆయన అంటే ఆయన కార్డ్ నెంబర్ కి సపోర్ట్ చేయాలి బయటపడదా, కానీ ఆయన నాన్ కార్డ్ నెంబర్ కూడా పాపం సపోర్ట్ ఇచ్చి అందరూ డాన్సర్లు అందరూ బతకాలని. అంత మంచి మనిషి అసలు తప్పు చేసాడంటే ఎలా నమ్ముతారు చెప్పండి? మరి అమ్మాయి కేసు ధైర్యంగా పెట్టింది. అమ్మాయి కేసు పెట్టింది కదా? సరే అమ్మాయి కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత దాన్ని కూర్చొని ఆ అమ్మాయి పిలిపించి మాట్లాడితే అయిపోదా? అన్ని ఆయన కనబడలేదు అంతా. ఆయన కనబడలేదు, మాట్లాడు బ్రో. ఆయన కనబడలేదు, కనబడలేదు కనబడ్డా నువ్వులు కనబడ్డా చెప్పు. బ్రో నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, క్లారిటీ చేయండి బ్రో. సరే ఓకేనా? అడుగు. ఇప్పుడు ఎప్పుడు కేసు పెట్టిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది బ్రో? నీకు క్వశ్చన్. కేసు ఏంటంటే ఆయన తప్పు ఉంది కాబట్టి కేసు పెట్టింది. కాదు బ్రో బ్రో కొట్టుకునే కెమెరా ఆపా. ఓకేనా? జానీ మాస్టర్ తప్పు లేదని 100% ఆడ గ్యారంటీగా ఉంది. రుజువు ఉంది, తేలింది. ఏమని అసలు జానీ మాస్టర్ ఆడపిల్లల పట్ల ఇలా ప్రవర్తించడం మనం ఇప్పుడైనా విన్నామా? గతంలో కూడా ఇప్పుడు లేదు. ఎక్కడ కావాలని తొక్కాడేమో, లేదని బయటికి రానియకుండా తొక్కేసాడేమో, బెదిరించాడేమో. ఆడపిల్ల గురించి తప్పు ఎక్కడ ఉండకూడదు. ఆడపిల్ల ఇప్పుడు ఆడపిల్ల పరుగుపోదు. మన అమ్మనాగా మన అక్కనాగా మన చెల్లిలాగా చూసుకోవాలి. ఆయన పొద్దున చెల్లి అన్నంతో తెలియదు, అది తప్పది. ఆడపిల్ల గురించి తప్పు ఇప్పుడు మాట్లాడదు, తప్పది. నీకు అక్క ఉందా, చెల్లి ఉందా? చెల్లి జరిగింది చెప్పు, ఒప్పుకుంటావా? ఒప్పుకోకదా? బ్రో ఎందుకు బ్రో గొడవ పడతారు ఊరికే? నేనే గొడవ పడలా. అరే మాట్లాడేలోకి ఇతను ఏం మనిషి ఇతను. చెప్పు. నేను చెప్పేది ఏంటంటే జానీ మాస్టర్ ఎన్ని సినిమాలకి చేసాడు, ఎన్నెన్నో సినిమాలకి చేసాడు. పైగా ఆయన ఒక జనసేన పార్టీలో ఆయన ఒక నెంబర్. ఆయన ఒక కార్యకర్త అనుకోవచ్చు, సపోర్టర్ అనుకోవచ్చు, నెంబర్ అనుకోవచ్చు. ఇంకా అంటే పేదవాళ్ళకి మంచి చేయాలని పాపం ఆయన పేదవాళ్ళకి మాలాంటి పేదవాళ్ళకి మంచి చేయాలని ఆయన ఎప్పుడు అయినా నిరంతరం పోరాడతాడు. ఆయన అలాంటిది పేదవాళ్ళకి ఎక్కడ అరే తెలుసుకో మాట్లాడుతున్నావు బ్రో. ఆపేనా కెమెరా? తెలుసుకో కెమెరా ఆపేనా బ్రో? కెమెరా ఆపేనా? అక్కడ పోయా మరి చెప్పండి. జానీ మాస్టర్ది ఆయన ఇప్పుడు ఏపీలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు నెల్లూరు గానీ విజయవాడ గానీ ఎక్కడికైనా వెళ్ళండి, జానీ మాస్టర్ ఎంతో మంది పేదవాళ్ళు అడగండి, చాలా మందికి ఆయన మంచి చేశాడు. ఆయన అంతెందుకు మొన్న నా ఫ్రెండ్ ఒకడు డాన్సర్ లో కార్డు నెంబర్ ఆడు కార్డు తీసుకోవాలని పాపం చాలా రోజులు ట్రై చేస్తున్నాడు. ఒక్కసారిగా జానీ మాస్టర్ దానికి వెళ్ళాడు, వెళ్ళి అడిగాడు. ఆయన చక్కని వెంటనే జానీ మాస్టర్ ఇమీడియట్ గా చేసాడు. అంటే జానీ మాస్టర్ ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేశాడు.
ఓకేనా మాలాంటి పేద డాన్సర్లు అందరూ ఇప్పుడు నేను కూడా రేపు మాపు బ్రో మంచితనం వేరు బ్రో బ్రో ఎవరికి దిక్కులేదు, ఎవరికి దిక్కులేదు, బ్రో ఎవరికి దిక్కులేదు. మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువ మాట్లాడేవు. ఇప్పుడు బ్రో జానీ మాస్టర్ తర్వాత ఇంకా కొంతమంది పలువురు బయటకు వస్తారని కొంతమంది విడపడతా ఉంది. ఓకేనా, పెద్ద పెద్ద డాన్సర్ల పేర్లు కూడా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ పేరు కూడా శేఖర్ మాస్టర్ పేరు కూడా ఏంటంటే జానీ మాస్టర్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఏంది ఆయన పెద్ద కొరియోగ్రాఫర్ ప్యాన్ ఇండియా. అంటే ఇప్పుడు ఆయన మన దేశంలోనే నెంబర్ 1 ఆయన ఏదో పై స్థాయికి పోతున్నాడని, పైగా ఇట్లా పొలిటీషియన్ లో కూడా ఆయన ముందు పై స్థాయికి రావాలని, ఏదే అది ఎక్కడ పై స్థాయికి వచ్చేస్తాడని. ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు టార్గెట్ చేశారంటున్నావు? పొలిటికల్ గా ఎవరు టార్గెట్ చేశారంటున్నావు? ఇంకా పొలిటికల్ గా అంటే టార్గెట్ ఇంకా ఉంటది, ఇంకా అవన్నీ బయటకు వస్తాయి. ఇంకా అంతే కదా, ఆడపిల్లలు తీసుకొచ్చి పెట్టి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఆయన అడ్డంగా పెట్టి, ఆడపిల్లని అడ్డం పెడితే ఎవరన్నా లోపల మీకు చేసి అంటే ఆడపిల్ల దాంట్లో ఎంతో మాత్రం నిజం లేకపోతే కొట్టి కాదు బ్రో, ఆడపిల్ల దాంట్లో మరి ఇన్నేళ్ళ నుంచి అమ్మాయి సైట్ చేస్తుంది. ఎప్పుడు 10-15 ఏమో బ్రో బ్లాక్ మెయిల్ చేశాడేమో, బ్లాక్ మెయిల్ చేశాడేమో, ఇన్ని రోజులు భరించి లాస్ట్ బ్లాస్ట్ అయిందేమో. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయన, పైగా ప్యాన్ ఇండియా ఆయన దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ప్యాన్ ఇండియా మాస్టర్ ఆయన ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మాస్టర్, పైగా 20 ఏళ్ళ నుంచి మాస్టర్. సో ఎన్ని వాడుకొని అమ్మాయిని వాడుకున్నాడా? ఎన్ని పేరంతా వాడుకొని నీ మాటలు అయ్యపోయి జానీ మాస్టర్ తప్పు చేసినట్టు నువ్వు చూపి. జానీ మాస్టర్ నిజంగానే ఆయన తప్పు చేశాడంటే ఏని హైదరాబాద్ లో తప్పు చేశాడు, తప్పు చేశాడు. నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా, వదిలి సరిపోతావా? వదిలి సరిపోలే. కృష్ణాడు పార్కులో కూడా కృష్ణాడు పార్కులో నీకు తగులుతాయి, కృష్ణాడు పార్కులో నీకు తగులుతాయి. మరి తప్పు చేయకపోతే ఉన్నాడా? తప్పు చేయకపోతే అందరితో మాట్లాడతారు. పబ్లిక్ లేదు అని తేలిందనుకో, పబ్లిక్ అడుగు, నడి రోడ్లు వేస్తండి, పబ్లిక్ అడుగు చెప్తారు, నరికేస్తండి. నిన్ను నరికేస్తాను నేను. ఆయన తప్పు చేయకుండా ఖచ్చితంగా లేచిపోతుంది. ఎవడైనా తప్పు చేసి ఒక మనిషికి నరకతాయి. జానీ మాస్టర్ తప్పు లేదని తెలవాలా, తెలిసిన వెంటనే ఎప్పుడు పోయాదే జానీ మాస్టర్ ఇంకో 2 రోజులు నాకు అంతే. ఇంకా రేపు కోర్టుకు పోతున్నారు, రేపు చేస్తుంది. రేపు తెలుస్తుంది ఆయన బయట పెడితే గవర్నమెంట్ ఊరుకుందా? గవర్నమెంట్ ఊరుకుందా? గవర్నమెంట్ ఊరుకుందా? గవర్నమెంట్ చేరిపోతావా? జైలు నువ్వేమి తమ్ముతు మనోడు, వెళ్ళలేవు, చేయలేవు. నువ్వు